గ్రహింపుతో మాట్లాడు. దేంతో మాట్లాడుతావు? అందరూ చెప్పండి, దేంతో మాట్లాడాలి? గ్రహింపుతో. నువ్వు పునరుద్ధానంలో నడవాలి, పునరుద్ధాన ఆశీర్వాదాల్లో నిలవాలి అంటే అపనమ్మకమన్న రాయి పోవాలి అంటే ఏం చేయాలి? గ్రహింపుతో మాట్లాడు. ఇక్కడ కూర్చుని మీ అందరూ కూడా మీ జీవితంలో ఎన్ని రాళ్ళు ఉన్నప్పటికీ, శోధన రాయి, శ్రమ రాయి, ఏమండి మిమ్మల్ని ఎదగనివ్వకుండా తొక్కువేసే రాయి, మనుషుల చేత బాధలు కల్పించే రాయి ఎన్ని ఉన్నా సరే గ్రహింపుతో మాట్లాడు. ఎలా మాట్లాడాలి? గ్రహింపుతో. ఆలోచించి మాట్లాడు, వివేకముతో మాట్లాడు, ఇంగిత జ్ఞానం కలిగి మాట్లాడు. లోకంలో అన్యుల్లాగా మాట్లాడు దయచేసి. నువ్వు అలా మాట్లాడడం వల్ల పునరుద్ధారుడైన ప్రభు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నన్ను బంధించి ఉంచే శక్తి లేదు. ఈ లోకంలో మరణాన్నే మింగివేశాను, పాప ముళ్ళునే విరగొట్టేశాను, రాయినే తొలగించి వేశాను. నేను బ్రతుకున్నప్పుడే చచ్చిపోయిన వారిని 3 లేపి నేనేంటి రుజువుపరిచాను. పునరుద్ధానుడు అన్న మాటకు అప్పుడు అర్థం చూపించాను. నా జీవితాన్నే ఒక అర్థంగా మాదిరిగా పెట్టాను. మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకంటే మనం గ్రహింపుతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? గ్రహింపుతో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో అపనమ్మకం వచ్చినప్పుడల్లా, ఏ రాయిని నీలోకి వచ్చినప్పుడల్లా, నీ తలంపుల్లోకి వచ్చినప్పుడల్లా నీకు మొట్టమొదటి పని చేయవలసింది ఏంటి తెలుసా? గ్రహింపు రావాలి. ఏంటా గ్రహింపు అంటే ఏ రాయన ఆ ప్రభు చదును భూమిగా చేసేస్తాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మాయపడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాయైనా ప్రభు చదును భూమిగా చేస్తాడు. దయచేసి ఇక్కడ కూర్చున్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, చంటి బిడ్డలు కావచ్చు, ఒక మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గ్రహింపుతో మాట్లాడటం నేర్చుకుందాం. దేవుడు పునరుద్ధాన శక్తిని మనం ఏదో అవలేలుగా తీసుకోవద్దు, అలక్ష్యంగా తీసుకోవద్దు, నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఈ పునరుద్ధాన శక్తి గురించి నేను కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు ఒక అతను ఒక గ్రామానికి సేవకు వెళ్ళాలట. మధ్యలో కొండ అడ్డుగా ఉందంట. ఏమడ్డుకుంది? కొండ కాదు, కొండ. చెప్పండి, ఏం అడ్డుకుందండి? కొండ. ఆ గ్రామానికి సేవకి వెళ్ళాలట. అతను ప్రార్థన చేశారట. అంతే. నువ్వు పునరుద్ధానుడు కదు ప్రభువా, ఇక్కడ నాకు మార్గం కలాలని ప్రార్థన చేశాడు. అంతే. పిచ్చాడు అనుకున్నారట. కరెక్ట్గా సంవత్సరం తిరిగి లోపల ఆ గ్రామానికి రోడ్డు వేయడానికి కొండలో నుంచే రోడ్డు వేశారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, పునరుద్ధానుడైన యేసు నువ్వు ఎలా నమ్మాలంటే గ్రహింపుతో నమ్మాలి.